సో హలో మెగాస్టార్ గారిని కలిశాడు, ఫోటో దిగాడు, మన సినిమాని చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చానన్నా, ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. ఏ థియేటర్కి వెళ్ళా సరే ఏలూరులో చెప్పాలి, నేను చిరంజీవి గారు కలిసిన విషయం అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్తున్నా. అలా సినిమా అనిపించిందన్నా, మన ఏలూరులో నటించిన సినిమా అన్న చాలా బాగా చేశారు. ఇవాళ కూడా థ్యాంక్ యూ అందరికీ, చాలా థ్యాంక్ యూ. మా అమ్మ నాన్న ఎంతకంటే ప్రౌడ్ మూమెంట్ నాకు ఇంకేం లేదు. మెగాస్టార్ గారిని కలిశాను, మా అమ్మ నాన్న థియేటర్లో కూర్చోబెట్టి నేను వాళ్ళ ముందు మాట్లాడుతాను. నుంచి మాట్లాడే స్టేజ్ వస్తుందని ఈ అవకాశం కల్పించిన వంశన్నయ్యకి, నిహారిక మేడంకి, అలాగే మా ప్రసాద్ అన్నయ్య కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం చెప్పాలి, మీరు అందరూ చూసుంటారు ఈ సినిమాలో మేమందరం కూడా 18 ఏళ్ళకి ఒక లుక్ లో, 30 ఏళ్ళకి ఒక లుక్ లో చూసుంటారు. దీనికి కారణం ఈ సినిమాకి అపార్ట్ నేను ఫిట్నెస్ ట్రైనర్ అండి. నేను ఇక్కడ ఏలూరులోనే తయారైన, ఏలూరులోనే మొత్తం నేర్చుకున్నాను. ఈ రోజు నేను రామ్ లక్ష్మణ్ జిమ్ లో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండిపోయినాను. నా గురువు బడ్జెట్ లక్ష్మణ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆయన చాలా సపోర్ట్ చేశారు బాయ్స్ అందరికీ కూడా. ఇంతకు నుంచి ఏం మాట్లాడలేను, ఒక్కసారి అందరం అడుగుతాం. మా డైరెక్టర్ గారు మాట్లాడారు. డైరెక్టర్ సినిమాలో ఉందండి, సెకండ్ చిరంజీవి గారు పట్టుగారు అబ్బాయి గురించి అడిగారు. గారు మమ్మల్ని బాగా ప్రోత్సహించి అబ్బాయి టాలెంట్ బాగా గుర్తించి ఇక్కడ ఓపీ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. సో మీ అందరి తరఫున, ఏలూరు తరఫున, ఈశ్వరు పరిస్థితి చేసినందుకు ఒకసారి నేరుగా థ్యాంక్స్ చెప్పేస్తున్నాం. అక్షయ్ మీకు చెప్పాడు కదా, చాలా టాలెంటెడ్ యాక్టర్, అంతకంటే మించి మంచి ట్రైనర్. మీరు ఫస్ట్ లో 18 ఏళ్ళు, తర్వాత 30 ఏళ్ళు చూశారు కదా. ఈ అబ్బాయి దగ్గర తీసుకున్నాడు, పర్ఫెక్ట్ ట్రైనర్, పర్ఫెక్ట్ యాక్టర్. చాలా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ని ప్రొడ్యూస్ చేసింది. మా సినిమాలో పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరికింది. ఇంకా ఎవరైనా యాక్టర్స్ ఇలాంటి టాలెంటెడ్ ఉంటారంటే వచ్చే నిలబడి అబ్బాయి బాగా చేసాడా?
ఈశ్వర్ గారు ఇప్పుడు చెప్పారు ప్రోత్సహించారు. ఎక్కడ చూసిన హౌస్ఫుల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మా సినిమా రిలీజ్ అయ్యి 2.5 వారాలు అయిందంటే ఎవరు నమ్మలేదు థియేటర్లో ఎంతమంది ఇంకా చాలా సినిమాలు చేద్దాం అనుకున్నాను. నేను థ్యాంక్ యూ అందరికి.